మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది కోర్టు నిర్ణయిస్తుందన్నారు. ఇక బీఆర్ఎస్ నాయకుల ఆలోచనలో మార్పు రానంత వరకు ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని విమర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది బీఆర్ఎస్. ప్రచారంలో భాగంగా బస్తీబాట కార్యక్రమాలు చేపట్టనుంది. 12 అంశాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ఓటర్లకు బాకీ కార్డుల పంపిణీ చేయనుంది. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఇప్పటికే సర్వేలు చేస్తున్నామన్నారు కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే మున్సిపాలిటీలకు కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలు కోఆర్డినేటర్లను నియమించింది గులాబీ పార్టీ. తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కవిత కమెంట్స్ కు తాము కౌంటర్ ఇవ్వాల్సిన పని లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్ ను అక్రమం అని ఎలా ప్రకటిస్తారన్నారు హరీష్ రావు. దర్యాప్తు దిశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్ కు లేదన్నారు. పోలీసులు దర్యాప్తు మాత్రమే చేయాలని తీర్పు చెప్పే హక్కు లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది కోర్టు నిర్ణయిస్తుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వీలైనంత త్వరగా ముగించాలన్నారు తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కవిత. నోటీసులు ఇస్తే కేసీఆర్ కాదు ఎవరైనా విచారణకు హాజరు కావాల్సిందేనన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడమే సరికాదన్నట్లు కేటీఆర్ మాట్లాడారని, వారి ఆలోచనల్లో మార్పు రానంత వరకు బీఆర్ఎస్ ను ఎవరూ కాపాడలేరన్నారు కవిత. ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు. విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు. నేనేమంటున్నా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ట్రాన్స్పరెంట్ గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది. మున్సిపల్ ఎన్నికల్లో పైసలు కాదు పని చేసే వారికి ఓటు వేయాలన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. తెలంగాణ జాగృతి తరపున ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపైన పోటీ చేస్తున్నారని చెప్పారు.